సోనియా గాంధీ అయితే తెలంగాణ నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. అందుకని బట్టి విక్రమార్క ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా సోనియా గాంధీ మీద పోటీకి అభ్యర్థులను పెట్టద్దు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్టేట్మెంట్. ఎందుకు పెట్టరు? భారతీయ జనతా పార్టీ మానేసుద్దా? బీఆర్ఎస్కి సోనియా గాంధీకి ఏమైనా చుట్టరేకమా? లేకపోతే ఆవిడేమన్నా దేశానికి ప్రత్యేకించి కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిందా? ఏదన్నా ఇంట్లో చనిపోయినటువంటి సందర్భంలో పెట్టద్దు అన్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. రియల్ ఎన్నికల్లో పోటీ అంటే భయపడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే సోనియా గాంధీని తీసుకొస్తే వాస్తవంగా సోనియా గాంధీని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దాన్ని ఇంకొంచెం పెంచుకుని పార్లమెంట్ స్థానాలు డైరెక్ట్గా అయితే కనుక కష్టమవుతుంది. కాబట్టి సోనియా గాంధీ వస్తే కనుక 10 సీట్లు గెలిచేయించాను. కాంగ్రెస్ పార్టీకి కూడా సమస్య ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఓడిపోయింది కాబట్టి, దక్షిణాదిలో కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది కాబట్టి ఈ 2 చోట్ల ఇక్కడ కనుక తెలంగాణలో పోటీ చేస్తే కనుక దాని ఇంపాక్ట్ తెలంగాణ అంతటి ఉంటుంది, దాని ఇంపాక్ట్ కర్ణాటక మీద కూడా ఉంటుంది అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. అది గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తున్నట్టు. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్లో శాంతం కొట్టుకుపోతుంది కదా, రాయ్బరేలీ నుంచి వదిలేసింది అనుకోండి, నార్త్ ఇండియన్ వదిలేసిపోయారంటే అక్కడ శాంతం దుడుచుకుపోతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 వైపులా కావాల్సి ఉంటుంది కదా. మరి 2 చోట్ల పోటీ చేస్తే కనుక అది మొన్నటి దీనిలాగా అవుతుంది, ఇది రాహుల్ గాంధీ లాగా. కాబట్టి అక్కడ ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఈ లోపుగా మిగతా వాళ్ళని సైకలాజికల్గా సిద్ధం చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ అనకుండా బెదిరిస్తున్నారు అనమాట. మీరు సోనియా గాంధీకి వ్యతిరేకంగా పెడితే రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే అని.